నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. భారతీయ జనసంఘ వ్యవస్థాపకుడు, గొప్ప జాతీయవాద నాయకుడు, దేశ సమైక్యత సమగ్ర కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా గోదావరికని బిఎంఎస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి పాల్గొని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేశారు, నివాళులు అర్పించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ, హరితాభివృద్ధికి సంకేతంగా కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటి వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఎంఎస్ నాయకులు యాదగిరి సత్తయ్య, నాయకులు సులువ లక్ష్మీ నరసయ్య, గుండబోయిన భూమయ్య, ఉరగొండ అపర్ణ, బండారి శ్యామ్ పటేల్, అందె రాజ్కుమార్ చారి, పాకాల నరసింహారెడ్డి, పంగరవి, బుంగ మహేష్, జక్కన బాలు తదితరులు ఉన్నారు. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి దేశంలోని దళిత అణగారిన వర్గాల ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు దిక్సూచిగా ఉండే హక్కులను అమలు చేసింది భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ అని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి సందర్భంగా గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుంకూర్ మధు, జిల్లా కార్యదర్శి ఇరువురాల కిష్టయ్య, జిల్లా కో కన్వీనర్ ఆకునూరి బాల అంకుష్లతో కలిసి బాబు జగ్జీవన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రిజర్వేషన్ ఫలాలను దేశంలోని ప్రతి ఒక్క దళిత అణగారిన వర్గాలకు అందేలా బాబు జగ్జీవన్ రామ్ చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ పెద్దపల్లి జిల్లా కో కన్వీనర్ గద్దల శశిభూషణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుంకూర్ మధు, రాష్ట్ర కార్యదర్శి ఇరుగురాల కిష్టయ్య, సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు బొచ్చు శంకర్ తదితరులు ఉన్నారు. 40వ వర్ధంతి సందర్భంగా ఏదైతే ఉన్నదో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఇంప్లిమెంటు రాజ్యాంగంలో ఉన్న హక్కులు రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ ప్రకారంగా హక్కులను శాంక్షన్ చేపించి తను ఎంతో కష్టపడి ఆ హక్కులను మనకు ఇంప్లిమెంట్ చేసి సాధించే దశలో ఆయన ముందడుగు వేశాడు. ఈరోజు ఎస్సీలంటే మూతికి ముంత ముట్టికి చీపురు ఉన్నాయని ఏదైతే బాబాసాహెబ్ చూసిండో ఆ ఆశయాలకు మొత్తం కార్యక్రమాలకు మొత్తం ఆశయాల సిద్ధాంతాలను ప్రకారంగా బాబు జగ్జీవన్ రామ్ గారు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం ఇట్లా ఉన్నాము, ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నామంటే ఎంతో కోట్లాది మంది రిజర్వేషన్ తీసుకుని కార్యక్రమాలు ఎంతో విజయవంతం చేస్తున్నారు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంప్లిమెంట్ చేసే ఎందుకంటే దశలో ఆయన చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన దశలో ఏవైతే ఉన్నాయో మిగతా కార్యక్రమాలు బాబు జగ్జీవన్ రామ్ గారు ఇంప్లిమెంట్ చేశారు. చదువు విషయంలో కానీ, హాస్టల్ విషయంలో కానీ, విద్యా ప్రకారంగా కానీ, రిజర్వేషన్ ఉద్యోగ పరంగా కానీ ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది.
కాబట్టి సేవకు ప్రతిరూపం మహేందర్ గౌడ్ అని పలువురు పేర్కొన్నారు. ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్ అధినేత, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది అధ్యక్షుడు మాచిడి మహేందర్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా గంభీరంగా పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు సార్. మా పాఠశాలను అడగగానే మీ హెల్పింగ్ హ్యాండ్ మాకు అందించినందుకు మా పాఠశాల తరఫున మరొకసారి మీకు కృతజ్ఞతలు. రండి గర్ల్స్ ఇద్దరు రండి. బీఆర్ఎస్ నాయకురాలు 37వ డివిజన్ పార్టీ ఇన్ఛార్జ్ పోగుల వకుల పుట్టినరోజు సందర్భంగా వకుల భర్త అర్జున్ సేవా కార్యక్రమాలను చేపట్టారు. గాంధీనగర్లోని అంగన్వాడీ కేంద్రాల పిల్లలకు కానుకలను అందించారు. అనురాగం విరాజిల్లింది, సేవా సంకల్పం వికసించింది. మానవీయత ప్రతిరూపం జనగామకు చెందిన గుండబోయిన శ్రీనివాస్ యాదవ్, సంధ్య దంపతుల ముద్దుల కుమారుడు మణికంఠ యాదవ్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఈ దంపతులతో పాటుగా మణికంఠ తమ్ముడు విహాన్ యాదవ్, తాత, నానమ్మ, కనకలక్ష్మి, లింగయ్య మహత్కార్యంగా పేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో చేయూతను అందించారు. నిరుపేద కుటుంబానికి చెందిన 2 పిల్లలకు పుస్తకాలను, బ్యాగును అందించారు. జనగామకు చెందిన శ్రీనివాస్ యాదవ్ సంధ్యల కుమారుడు మణికంఠ జన్మదినం సందర్భంగా ఇవాళ జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి స్కూల్ బ్యాగుల పంపిణీ కానుకకు పేదలకు తన వంతు సహాయ సహకారాలు అందించడం ఒక గొప్ప విషయం. ఆ కార్యక్రమాన్ని ఈ కోల్బెల్ట్ ఏరియాలో గత కొన్నేళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి జ్యోతి గాంధీ ఫౌండేషన్కు ఇటువంటి వారిని ఒక మంచి కానుకగా వాళ్ళ యొక్క సంబరం వేళలా ఇతరులకు ఉపయోగపడాలనేటువంటి ఒక మహత్కార్యాన్ని నిర్వహించడం కూడా శ్రీనివాస్ యాదవ్, సంధ్య దంపతులకు కూడా ఈ సందర్భంగా అభినందనలు. ఈ రకంగా కోల్బెట్లో ఉన్నటువంటి పెద్దలు పేదల ఏడల
అవసరం ఉన్న వారి ఎడల ఇటువంటి సేవా సహాయ సహకారాలు అందించాలని జ్యోతి గాంధీ ఫౌండేషన్ తరఫున సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఇతోధిక సహాయ సహకారాలు అందించాలని నాయకులకు ప్రజలకు కూడా కోరుతా ఉన్నాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.